ఆచరణ గ్రంథం. నేను రోజు పారాయణం చేస్తున్నానండి, రోజు పారాయణం చేస్తున్నాను అంటే కాదు. మనం భగవద్గీత పారాయణం చేస్తాము, మన పక్కనే ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ భగవద్గీతని చించేస్తారు, చించి అవసరం పడేస్తారు, మనల్ని అవమానిస్తారు, మనం దుర్భాష ఆడతారు. మనం పారాయణం చేసిన బలమేముంది? కాదు కదా. భగవద్గీత ఏం చెప్పింది? మనకి పోరాడమని చెప్పింది, నువ్వు అనుకున్నది సాధించమని చెప్పింది. అవన్నీ మాట్లాడితే భగవద్గీత పారాయణ గ్రంథము కాదు, ఆచరణ గ్రంథము. ఆచరించి చూపించాలి, అందరినీ సమానంగా భావించాలి, అన్ని వర్గాల వాళ్ళని అందరినీ సమానంగా స్వీకరించాలి, సమానత సాధించాలి, అన్ని వర్గాల వాళ్ళు భగవద్గీత నేర్చుకోవాలి, అందరికీ భగవద్గీత చేరాలి. అందుకే ఈ మధ్య కాలంలో గత సంవత్సరం నుండి కూడా రామాయణము పోటీలు నిర్వహిస్తుంది విశ్వ హిందూ పరిషత్. రామాయణం పోటీలు, రామాయణము 6, 7, 8 తరగతులకు మాత్రమే అని నిర్దేశించారు, సూచించారు మన ప్రాంతం వారు. రామాయణం నేర్చుకోవడం ద్వారా నేను తరం పిల్లలు ఎవరికి రామాయణం లేదు. 10th క్లాసు తెలుగు నాణ్యతలు అనుకుంటాను, నాణ్యతలు మేడం గారు 10th క్లాసు తెలుగు నాణ్యతల్లో ఉంది తెలుగు రాష్ట్రం, మరి ఎక్కడ లేదు రామాయణం. కాబట్టి రామాయణం పుస్తకాలు అందరితో ఇవ్వడం జరిగింది. 500 మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తామని మాననీయ శ్యామరాజు గారు, మా విశ్వ హిందూ పరిషత్ యజమంత్రి ప్రకటన అధ్యక్షుడు ఎక్కా సత్యనారాయణ గారు కూడా చెప్పారు. ఆ రామాయణం కూడా అందరికీ చేరాలి, నైతిక విద్య తెలియాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, అమ్మతో ఎలా మాట్లాడాలి, నాన్నతో ఎలా మాట్లాడాలి, మిత్రులతో ఎలా మాట్లాడాలి, అన్నదమ్ములతో ఎలా మాట్లాడాలి. ఇక్కడున్న విద్యార్థులు అందరూ కూడా ఉదయం చేసుకుని మీ అమ్మా నాన్నలకి పాదాభివందనం చేయాలి. మొదట భూమికి దండం పెట్టాలి, తర్వాత అమ్మా నాన్నకి దండం పెట్టాలి, బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టాలి. మనం కూడా, మీరు కూడా, ఇక్కడ పెద్దవాళ్ళు కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళకు ప్రతిరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి. ఇది మన భారతీయ సంప్రదాయం. ఇదే చెప్తుంది విశ్వ హిందూ పరిషత్. దేశం కోసం, ధర్మం కోసం మనందరం పనిచేద్దాం. జై గీత, జై జై గీత, జై జై గీత. మమ ప్రసోమై మాహదేవనం దీపం ప్రజ్వలయామి. దీపం పరంజ్యోతి స్వరూపం, దీపం సమస్త పాపహరణం, దీపం సమస్త అజ్ఞానహరణం, దీపం జ్ఞానప్రదాయకం, దీపం మోక్షప్రదాయకం, దీపం సర్వాభీష్టప్రదాయకం. దేవరాజాయ నమో నమః. నాకు ప్రైజ్ రాలేదు, బాధపడకండి. ఈ గీతా పోటీలో పాల్గొనడం పెద్ద ప్రైజ్ కదా. మీకు ఒకవేళ ప్రైజ్ వచ్చినా రాకపోయినా సరే ఏదో ప్రైజ్ ఇస్తాం, అందరూ అనుమానం లేదు. ఏదో ఎవరు బాధపడలేదు, అందుకోసం ఉద్యోగులు కూడా ఏదో ప్రైజ్ ఇస్తాం. మూడు బుక్స్ తెప్పించాం, ఎవరు బాధపడక్కర్లేదు. ఇంకొక విషయం ఏంటంటే చిన్న పరిచయం.
ఉంటే చెప్పండి. ప్రతి చేత గీత, ప్రతి ఒక్కరు చేతులు గీత ఉండాలి. ఇలాగేంటంటే ప్రతి ఇంట గీత, ప్రతి నోట గీత, ప్రతి చేత గీత ఇలాగ ఉన్నప్పుడే మన దేశం సౌభాగ్యంగా ఉంటుంది. మన దేశం సౌభాగ్యంగా ఉండాలని ఆహ్వానించింది మనమే, అందరినీ కలుపుకునేది మనమే, అందరినీ ఆదరించి మన పిల్లలు చూసింది మనమే, కానీ మనమే కట్టుకడతాం. అంచేత మాట చెప్పకూడదు. కానీ ఒకటి మురళీగానం, రెండు గీతాగానం. మురళీగానం ఆనాటి ఉన్నటువంటి గోపులు, గోపికలు, గోపాలు, పశుపక్షాలు కూడా అన్ని సహకారం అందరూ కూడా ఆనందించారు. ఈనాడు గీత మాత్రం అందరికీ కూడా యుగాలు కూడా మనకు సంపర్కంగా వస్తుంది. అంచేత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గీతని శ్లోకాలు కంటపెట్టండి. ముఖ్యంగా 3 శ్లోకాలు ఉన్నాయి. బ్రహ్మార్పణం బ్రహ్మ హరి, బ్రహ్మాత్మో బ్రహ్మణాహృతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తః, అజామ్యన్నం చతుర్విధం. 2 శ్లోకాలు కూడా భోజనం చేసేటప్పుడు తప్పకుండా పఠించి నీళ్లు చల్లి ఏదైతే ప్రసాదం పైన పెట్టి తినాలి. అంతేకాకుండా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయిచ్చతి తదహం భక్తి పుస్తకం అస్నా ప్రయత్నం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, బరువు దగ్గరికి వెళ్ళినా, ఎవరైనా అన్నాల కింద బాగుండడానికి వెళ్ళినా, పిల్లల దగ్గరికి వెళ్ళినా ఒక పత్రం పుష్పం ఫలంతో అంటారు, ఏదో తీసుకెళ్ళిపోతారు. అలాగే భగవంతుడికి కూడా మనం రోజు కూడా ఒక నీళ్లు సూర్యమూర్తికి 3 సార్లు అగ్ని ఇస్తే ఎంత శుభం అండి. ఆరోగ్య స్వయంగా కనిపిస్తున్న భగవంతు సూర్యమూర్తి, ఆయన కూడా అన్నం పెట్టరు, గుళ్ళు కూడా తిరుగుతారు. సూర్యచంద్రులు తల్లిదండ్రులు వెరీ ఇంపార్టెంట్. సూర్యచంద్రులు తల్లిదండ్రులు, సృష్టికి తల్లిదండ్రులు వాళ్ళు సూర్యచంద్రులు, మన కన్న తల్లిదండ్రులు వాళ్ళు. వాళ్ళిద్దరికి అన్నం పెడితే కనుక ఇంక జన్మ ధన్యం అయిపోతుంది, ఈ జీవితం హాయిగా ఉంటుంది. గీత పట్టుకున్న వాళ్ళు ఎంతమందో మా దగ్గర ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించారు. మా అత్తయ్య గీత